ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు క్లాస్లో భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 2వ శ్లోకము 3, 4, 5 ఈ శ్లోకాలను బాగా వివరంగా చెబుతాను. ఈ శ్లోకాల్లో ఉండే అర్థాన్ని, అంతరార్థాన్ని బాగా వివరంగా చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. నిన్నటి క్లాస్లో నేను మీకు అసలు సాంఖ్యయోగం అంటే ఏమిటి, దాని పరిచయము వివరంగా చెప్పాను. చెప్పండి, సాంఖ్యం అంటే అర్థం ఏమిటి? వివేక జ్ఞానం అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం. వివేక జ్ఞానం అంటే ఒకదాని నుండి ఒకటిని వేరు చేసి స్పష్టంగా చూసేటటువంటి జ్ఞానం. మరి ఇందులో మనం దేనిని వేరు చేస్తున్నాము? అనాత్మ నుండి ఆత్మను వేరు చేస్తున్నాము. వేరు చేసి ఏది అసలైనదో ఏది నకిలీదో తెలుసుకుంటున్నాం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నకిలీ నేను నుండి అసలైన నేనును వేరు చేస్తున్నాం. వేరు చేసి ఏది అసలైన నేనో ఏది నకిలీ నేనో తెలుసుకొని తర్వాత ఏం చేస్తున్నాం? నకిలీ నేనును వదిలేస్తున్నాం. మనం వదిలేయాల్సిన పని కూడా లేదు. మనము ఇది నా అసలైన స్వరూపం ఇది అని ఎప్పుడైతే మీరు ఈ సాంఖ్యయోగం ద్వారా తెలుసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా అనాత్మ అంతా కూడా తొలగిపోతుంది. అనాత్మ భ్రాంతి తొలగిపోతుంది. అది కాబట్టి దీనిని రకరకాలుగా చెప్పాను. అనాత్మ నుండి ఆత్మను వేరు చేయడం అని, లేదా నకిలీ నేను నుండి అసలైన నేనును వేరు చేయడం అని, ఇంకొక విషయాన్ని కూడా చెప్పాను. దృశ్యాల నుండి మ్యూట్లో పెట్టేసుకోండి. దృశ్యాల నుండి దృక్కును వేరు చేయడం అని చెప్పాను. ఇది చెప్పాను పాయింట్ పోయిన క్లాస్లో. దృశ్యాల నుండి దృక్కును వేరు చేసుకోవాలి. ఇక్కడ దృశ్యం అంటే కనిపించే రూపం మాత్రమే అని అనుకోకండి. ఈ పాయింట్ చెప్తున్నాను, రాసుకోండి. దృశ్యము అంటే మీ కంటికి వినిపించేది, మీ కంటికి కనిపించేది, చెవికి వినిపించేది, చివరికి మీ మనస్సుకు అనిపించేది ఏదైనా సరే అది దృశ్యమే. రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. దృశ్యం అంటే అర్థం ఏమిటంటే మీ మనస్సుకు కనిపించేది, అనిపించేది ప్రతి ఒక్కటి కూడా దృశ్యమే. దీన్ని బట్టి చూస్తే మీ మనస్సులో కలిగే ఆలోచనల దగ్గర నుండి బయట కనిపించే నామరూపాల వరకు, శబ్ద స్పర్శ రూప రసగంధాల వరకు అన్నీ కూడా దృశ్యాలే. ఇంకా చెప్పాలంటే మీలోని అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బయట కనిపించే నామరూపాలు, సుఖ దుఃఖాలు, చూడండి, ఇవన్నీ కూడా దృశ్యాలే. మరి మీరెవరంటే వాటిని గమనిస్తూ ఉండే సాక్షివి. అది మరి నేనెవరు అంటే వాటన్నింటినీ గమనిస్తూ ఉండే సాక్షిని, సాక్షి జ్ఞాన స్వరూపుణ్ణి. ఇది రాసుకోండి పాయింట్. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ సాక్షిని ఆ దృశ్యాల నుండి వేరు చేయాలి. వేరు చేసి ఈ సాక్షిత్వమే, ఈ సాక్షి చైతన్యమే నా అసలైన రూపమని, ఈ దృశ్యాలన్నీ నేను కాదని అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. అది మరి అది ఎలా తెలుసుకుంటామనే ప్రాసెస్ అంతా కూడా ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగం ద్వారా మనకు భగవంతుడు స్పష్టంగా బోధిస్తాడు. నాయన, నువ్వు దేహానివి కాదు, దేహివి అని చెబుతాడు. నువ్వు మారిపోయే శరీరానివి కాదు, మారకుండా ఉండే ఆత్మ చైతన్యానివి, సాక్షి చైతన్యానివి అని చెబుతాడు. ఇలా క్రమక్రమంగా ఆత్మజ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా బోధిస్తాడు భగవంతుడు. కాబట్టి ఇది అసలు సాంఖ్యయోగం అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్పాను. తర్వాత చూడండి, నిన్న నేను మీకు ఈ శ్లోకాన్ని క్లుప్తంగా చెప్పాను. ఏది? 2వ శ్లోకం చూడండి. ఫస్ట్ ఎవరు పలకొద్దు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. ఇక్కడ కృష్ణుడు చెబుతున్నాడు,
అర్జునా, రాకూడని సమయంలో, ఈ విషమ సమయంలో నీకు ఈ కష్మలం, వ్యామోహం ఎక్కడి నుంచి వచ్చింది? కష్మలం అంటే వ్యామోహం అని చెప్పాను. దీనికి ఇంకొక అర్థం ఏమిటంటే మనోవ్యాకులత. ఇది కూడా రాసుకోండి. మనోవ్యాకులత అంటే మనస్సు మమకారంతో చెలించిపోవడం, లేదా మనస్సు ఒకదాన్ని తలుచుకుంటూ చెలించిపోతూ ఉండడం. ఇది కూడా రాసుకోండి. మనోవ్యాకులత, అది కష్మలం. చెప్పండి, మరి మీకు ప్రతిరోజు మీలో కష్మలం ఉంటుందా ఉండదా? నిజం చెప్పండి, ఉంటుందా ఉండదా కష్మలం? లేకుండా ఎలా ఉంటుంది? కాదండి, మీరు అలా చెప్పకూడదు. యలమంద గారు ఎలా చెప్తున్నారంటే, అది నా జన్మ హక్కు కదండి, అది ఉండకుండా ఎలా ఉంటుందా? అలా అది ఉండకూడదనే మొత్తము ఈ భగవద్గీత, ఈ గీతా బోధ పూర్తిగా విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇంకా ఆ కష్మలం అనేది ఉండదు, తప్పకుండా ఉండదు, నేను గ్యారంటీ. ఎందుకంటే మన మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉండాలి. మన మనస్సులో ఎలాంటి మాలిన్యం లేకుండా, చాంచల్యత లేకుండా మన మనస్సు ఎప్పుడు నిశ్చలంగా సమస్థితిలో ఉండాలన్నమాట. అదే గొప్ప యోగం. సమత్వం యోగం ఉచ్యతే అని చెప్పాడు కదా భగవంతుడు. అది నిజంగా అన్నిటికంటే గొప్ప యోగం ఏమిటయ్యా అంటే, మన మనస్సు సమస్థితిలో నిశ్చలంగా ఉంటూ అన్నింటినీ సమంగా స్వీకరిస్తూ ఉండడం అనేది, అది చాలా గొప్ప యోగం, చాలా గొప్ప స్థితి. అది ఒక్కసారిగా రాదు. ఎంతో కాలము ఇలా శ్రవణము, మననము, నిధిధ్యాసనము చేస్తూ ఉండగా అప్పుడు అది వస్తుంది. సరే, కాబట్టి ఏమని చెప్తున్నాడు కృష్ణుడు? కాబట్టి అర్జున, ఈ విషమ సమయంలో, రాకూడని సమయంలో నీకు ఈ మాలిన్యం, మనోవ్యాకులత లేదా వ్యామోహం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నీకు తగదు. ఎందుకంటే ఇది అనార్యజుష్టం, అంటే అనార్యుల చేత, పామరుల చేత ఆచరింపబడేది, ఆర్యుల చేత ఆచరింపబడేది కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ 2 పదాలు వచ్చాయి, ఆర్యులు, అనార్యులు. సింపుల్ గా చెప్తున్నా, రాసుకోండి. ఆర్యులు అంటే ఎవరంటే ధర్మ మార్గంలో, దైవ మార్గంలో ప్రయాణం చేసేవారు. రాసుకోండి, నేను చాలా లోతుగా పోదలుచుకోలేదు, సింపుల్ గా చెప్తున్నాను. ఆర్యులు అంటే ఎవరు? ధర్మ మార్గంలో, అంటే ధర్మబద్ధంగా బ్రతుకుతూ దైవం పట్ల భక్తి కలిగి జీవించేవారు, వీళ్ళు ఆర్యులు. మరి అనార్యులు అంటే ఎవరు? అధర్మంగా బ్రతుకుతూ రాక్షస గుణాలను కలిగి ఇతరులను చిత్రహింసలు చేసేవాళ్ళు, వాళ్ళు అనార్యులు. అంతే, 2 కేటగిరీస్. చెప్పండి, ఇప్పుడు మీరు ఏ కేటగిరీ కిందికి వస్తారు? చెప్పండి, ఏ గ్రూప్ కిందికి వస్తారు మీరు? తప్పకుండా రావాలి. మీరంతా కూడా, మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరంతా కూడా ఆర్యులే. అందుకనే మనకి పూర్వకాలంలో ఉత్తరం రాసేటప్పుడు మొట్టమొదటి ఏం రాస్తారు చెప్పండి? ఆర్య. నిజంగా చాలా గొప్ప అనుభూతి అండి అసలు ఆ ఉత్తరం రాయడం అనేది. ఇప్పుడు అన్ని పోయాయి ఫోన్ వచ్చిన తర్వాత, అవునా కాదా చెప్పండి? మీకు ఏదైనా, ఎవరైనా ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరాన్ని మీరు చదువుతూ ఉన్నప్పుడు సరే, మళ్ళీ ఇప్పుడు ఆ స్మృతులు ఇక్కడికి వచ్చేయండి. కాబట్టి ఇది అర్జున నీకు తగదు. అంతేకాదు, ఇది నీకు అస్వర్గ్యం. ఇలా నువ్వు ప్రవర్తించడం వల్ల నీకు స్వర్గలోక ప్రాప్తి కలగదు. అంటే నువ్వు నీ ధర్మాన్ని తప్పుతున్నావు, అందువల్ల నీకు నరకలోకమే ప్రాప్తిస్తుంది తప్ప స్వర్గలోకం ప్రాప్తించదు. అంతేకాదు, ఇది అకీర్తికరం అని చెప్తున్నాడు. చూడండి, ఇది మెయిన్ పాయింట్. ఇది, దీనివల్ల నీకు అపకీర్తి వస్తుంది, కీర్తి రాదు అంటున్నాడు. అంటే కౌరవులు ఏమనుకుంటారు చెప్పండి? అయ్యయ్యో, మా మీద జాలిపడి, పాపం అర్జునుడు మమ్మల్ని అందరినీ చూసి జాలి పడ్డాడు కాబట్టి మా మీద దయతో యుద్ధం ఆపేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటారా? చెప్పండి, పిరిగివాడు భయంతో పారిపోతున్నారనే అనుకుంటారు. కాబట్టి దానివల్ల అర్జునుడికి కీర్తి వస్తుందా, అపకీర్తి వస్తుందా? చెప్పండి, ఏమొస్తుంది? అది అపకీర్తే వస్తుంది. కాబట్టి అదే చెబుతున్నాడు, నువ్వేదో గొప్ప పని చేసి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు, తప్పు నాయనా. నువ్వు భయంతో, పిరికితనంతో ఈ యుద్ధాన్ని వదిలేసి పారిపోతున్నావని నిన్ను హేళన చేస్తారు కౌరవులు. అది నీకు పెద్ద అపకీర్తి, నీ జీవితానికి పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. కాబట్టి అర్జున, ఇది నీకు తగదు. ఈ కష్మలము, ఈ వ్యామోహము, కౌరవుల పట్ల ఈ వ్యామోహము, నీ మనోవ్యాకులత నీకు తగదు అని చెబుతున్నాడు.
తర్వాత చూడండి, అద్భుతమైనది వస్తుందండి, మహాద్భుతమైనది వస్తుంది శ్లోకము. చెప్తున్నాను చూడండి, మీరు తర్వాత పలికిస్తానమ్మా, ఫస్ట్ బాగా వినండి. 3వ శ్లోకం చూడండి, చెప్తున్నాను. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. చాలా అద్భుతమైన శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకంలో చూడండి, కృష్ణుడు ఏమని చెప్తున్నాడు అర్జునుడికి? అర్జున, క్లైబ్యం మాస్మగమః, రాసుకోండి. క్లైబ్యం అంటే అర్థం ఏమిటంటే పిరికితనం లేదా అధైర్యం. రాసుకోండి. క్లైబ్యం అంటే పిరికితనం లేదా అధైర్యం లేదా క్లీబత్వం. క్లీబత్వాన్ని కలిగి ఉండడం. బాగా వినండి. క్లీబత్వాన్ని కలిగి ఉండడం అంటే నపుంసకత్వాన్ని కలిగి ఉండడం. చూడండి ఎంత మాట అంటున్నాడు. అర్జున, నీకు పౌరుషం లేదా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? పిరికివాడిలాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్తున్నాడు.